బైబిల్లో అద్భుతమైన అంశం ఒకటి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి అంటే కిందన ఏమని ఉంటుందనంటే ప్రేమయ్య ఉన్నాడు. మీరు చాలాసార్లు చెప్పినట్లుగా దేవుని యొక్క ప్రేమను కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని కానీ తెలుసుకోవడం కోసం బైబిల్ అంతా చదవక్కర్లా, మొట్టమొదటి పేజీ చదివితే చాలు దేవుడు ప్రేమ ఏంటి అనేది మనకు అర్థమైపోద్ది. ఈరోజు మనం భూమి మీద అనుభవిస్తున్న ప్రతిదీ, లేకపోతే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఏర్పాటు ఎవరి కోసం తయారు చేయబడింది, ఎవరి కొరకు నిర్మించబడింది అని అంటే మానవుడు ఈ విధంగా లేకపోతే భూమి మీద జీవించలేడు అనే విషయాన్ని ఎరిగిన దేవుడు మన కొరకు వీటన్నిటినీ కూడా చక్కగా ఏర్పాటు చేశాడంటండి. ఇంకా ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఏం తెలియజేస్తుంది అంటే దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని తెలియజేస్తుంది. అయితే అది ఎలాగో అనేది చెప్తున్నాడు. దాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎక్కడ కనబడుతుందనంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడంటండి. రోమిలకు రాయబడిన పత్రిక 6 నుంచి చదువుదాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మొదటి పత్రికలో మనం చదువుకున్నాం కదా, అక్కడ ఏమని ఉందనంటే మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. లేకపోతే క్రీస్తుని మన కొరకు బలి చేయుటలో ప్రేమ ప్రత్యక్షమైందంటండి. అది దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అందుకని ఏమని రాయబడిందనంటే ప్రేమస్వరూపి. ఆ ప్రేమస్వరూపి లోకంని ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలాగ వెల్లడిపరిచాడు అనంటే క్రీస్తును బలి చేయటం ద్వారా ఆ ప్రేమ ప్రత్యక్షమైంది. అంటే దానికి ఒక రూపం వచ్చింది. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమకు స్వరూపం వస్తే ఆ స్వరూపం ఎక్కడుందనంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కనబడిందంట. దేవుడు ప్రేమ ఎలా ఉంటుంది అనేది. తర్వాత యేసుక్రీస్తు గురించి ఒకసారి చూద్దాం. మొదటిది దేవుడు, రెండోది యేసుక్రీస్తు వారి గురించి ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మీరు ఒకరినొకరును ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అని అంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎలా ప్రేమించాడు? 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు అన్న దగ్గర 2 అనేసి కింద మాట ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడు అని అంటే సంపూర్ణముగా ప్రేమించాడు. మనం ప్రేమిస్తాం, కానీ మన ప్రేమలో సంపూర్ణత ఉండదు. ఎక్కడ అవసరమో కాదు, ఎక్కడికి మనకు అవసరమో అంతవరకు ప్రేమిస్తాం. మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని అంటే మన దగ్గర ప్రేమ ఉండదు. ఇప్పుడు సహోదరులు చెప్పినట్టు మన స్వార్థంతో కూడిన ప్రేమ, అవునా కాదండి? కానీ యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదనంటే అంతము వరకు ప్రేమించాడంటే. అంతము అనే దగ్గర ఏమని రాయబడిందనంటే సంపూర్ణంగా ప్రేమించాడు. యేసుక్రీస్తు అంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను ఇదిగో ఎలాగ వెల్లడిపరిచాడు. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎలాంటిదనంటే సంపూర్ణంగా ప్రేమించాడు అంతము వరకు. తర్వాత ఈ భూమి మీద మరొకరి గురించి మనం తెలుసుకోవాలి. ఎవరు అనేటప్పుడు మీ మనసులన్నీ కూడా దాదాపుగా వ్యక్తి గురించి ఆలోచించుండి ఉంటాయి.
అవునా? కానీ వ్యక్తిలాగా కనబడుతున్న ఒకరు ఉన్నారు. అదేంటనంటే సంఘము. సంఘాన్ని మనం ఎప్పుడు వ్యక్తిగా చూస్తామా? చూస్తామండి. సంఘాన్ని మనం వ్యక్తిగా చూడం. కానీ దేవుడు సంఘాన్ని ఎలా చూస్తాడంటే వ్యక్తిగా చూస్తాడు. వ్యక్తిగా చూస్తాడు అనే విషయం నిజంగా మనకు అర్థమైతే చాలా సమస్యలు పోతాయండి. ఇన్ని సమస్యలు ఉండడానికి కారణం ఏంటంటే ఒక గుంపుగా మనం చూస్తుంటాం, ఒక సమాజంగా చూస్తాం, ఒక బ్యాచ్ అన్నట్టుగా చూస్తామండి. కానీ దేవుడు సంఘాన్ని ఎలా చూస్తున్నాడు అని అంటే ఒక వ్యక్తిగా చూస్తాడు. అప్పుడు సంఘం ఎలాగ ప్రేమించాలి అనేదాన్ని మనం చూద్దామండి. ఎందుకనంటే దేవుడు ప్రేమించి లోకంలో ఉన్నవారిని ఎందులోకి పిలిచాడు అని అంటే వెలుగులోకి పిలిచి వారిని సంఘం అని పిలిచాడు. యేసుక్రీస్తు సంపూర్ణంగా ప్రేమించి తన రక్తాన్ని కార్చి దేన్ని సంపాదించాడు అంటే సంఘాన్ని సంపాదించాడు. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి, యేసుక్రీస్తు సంపూర్ణంగా ప్రేమించిన వాడు. ఇప్పుడు సంఘం ఎలాంటిదై ఉండాలి అని అంటే ప్రేమించేదై ఉండాలి అని చెప్తున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఈ దేవుడు యేసుక్రీస్తు వారు ఒక రోజున మనం కలుసుకుంటాం. ఏ రోజు అది? తీర్పు రోజున మనం కలుసుకుంటాం. ఓ సంఘాన్ని దేవుడు ఏమని అడుగుతాడండి? దేవుడు అడగడు. ఆ రోజు అంతా కూడా యేసుక్రీస్తు వారి ప్రశ్నలే ఉంటాయి. ఏమడుగుతాడమ్మో సంఘాన్ని? ఎన్ని సువార్త కూడుకులు పెట్టారు, మీ బుక్ తీయండి అని అంటాడా? లేకపోతే ప్రతి ఆదివారం భోజనాలు పెట్టుకుంటున్నారా లేదా అని అడుగుతాడా? అస్సలు ఆ ప్రశ్న అయితే ఉండదండి. ఆ ప్రశ్న ఉండదు. మరి ఏ ప్రశ్న ఉంటుంది? ఎఫెసీయులకి యేసుక్రీస్తు వారు ఒక ఉత్తరం రాస్తే ఏమని అన్నాడనంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అమ్మ, అందరూ జాగ్రత్త వినండి. సంఘంగా ఉన్న మీరు ఒకరోజు యేసుక్రీస్తుని వద్ద నించుంటే ఆ సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఏమని అడుగుతారు అని అంటే, ఉదాహరణకు ఒక సంఘం ఆయన ముందు నించుంది, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘం. అప్పుడు ఆ సంఘం మామూలు సంఘం కాదు. ఏమేమి ఉన్నాయంట ఆ సంఘంలో? క్రియలు ఉన్నాయి, సహనం ఉంది, కష్టం ఉంది, తర్వాత సత్యము కొరకు పోరాటం ఉంది. ఎవరో వచ్చి సత్యానికి విరుద్ధమైన బోధ చేస్తే, సత్యానికి విరుద్ధమైన పనులు చేస్తే మోమాట పడే సంఘం కాదు అది. పెద్ద ఆయన వచ్చాడు, చాలా పెద్ద ఆయన, ఎక్కడో దూర ప్రాంతం నుంచి, చెన్నై, బెంగళూరు అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి ఒక సత్యానికి విరుద్ధమైన పని మన మధ్యన జరిగించాడు అనుకోండి, ఏం చేస్తాం బ్రదరు? ఒక్కరోజే కదా ఉంటాడు, ఎందుకు మనకి, ఏదో ఆయన చేసుకుని వెళ్ళిపోతాడులే అని వదిలేస్తాం మనం. కానీ ఎఫెసీలో ఉన్న సంఘం సత్యం కొరకు పోరాటం చేస్తుంది. నీ దగ్గర క్రియలు ఉన్నాయి, సహనం ఉంది, కష్టం ఉంది, పోరాటం ఉంది, పరలోక రాజ్యం నీదే అనలేదు. ఏమన్నాడనంటే, సరే ఇవన్నీ ఉన్నాయి కానీ నీ దగ్గర ప్రేమ లేదేంటి? నీవు మొదట కలిగి ఉన్న ప్రేమను వదిలితవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు మారు మనసు పొందావా సరే, లేకపోతే నీ సంఘాన్ని నేను తీసివేస్తాను అని చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పనికొస్తాయేమో తప్ప తీసుకెళ్ళిపోలేవు. ఏది తీసుకెళ్ళగలుగుతుంది? ప్రేమ లేకపోతే అసలు పరలోక రాజ్యం అనే సమస్య లేదు, సంఘం యొక్క ఉనికినే లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సంఘం ఏం కలిగి ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఈ ప్రేమ స్వరూపైన దేవుడు సంపూర్ణంగా ప్రేమించిన యేసుక్రీస్తు వారు ఈ సంఘం పట్ల ఏం కోరుకుంటున్నారు అని అంటే ప్రేమను కోరుకుంటున్నారు. అంటే సంఘం ప్రేమ కలిగి ఉందా, సంఘం ప్రేమ కలిగి ఉందో లేదో అనేది ఎలా తెలుస్తుందండి?
ప్రేమ ఉందో లేదో పరీక్ష కావాలి. ఇప్పుడు బీపీకి పరీక్షకి ఒక యంత్రం ఉంది, షుగర్కి టెస్ట్ ఉంది. సంఘంలో ప్రేమ అనేదానికి ఆఖరికి పాలులో నీళ్ళు ఎంత కలిపారు అన్నదానికి కూడా ఒక టెస్ట్ ఉంది కదా, ఆ మిషన్ ఎట్టగానే తెలిసిపోద్ది. ఇప్పుడు సంఘంలో ఎంత ప్రేమ ఉందో అనడానికి ఏమైనా మిషన్ ఉంటుందా? మరి ఎలాగూ? అయితే అంటే ముందు అసలు ప్రేమ కలిగి ఉంటే ఓ సంఘంలో ఏం జరుగుతాయి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అప్పుడు ఆ విషయాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయనుకోండి, అప్పుడు దాదాపుగా మనం ఆ టెస్ట్ పాస్ అయిపోయినట్టు. ఒకవేళ అందులో ఏమైనా తేడాగా ఉందనుకోండి, అప్పుడు మనం ఫెయిల్ అయినట్టు. తెస్సలోనికైయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూద్దాం. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. అబ్బా, సంఘంలో ఉండే ఈ ప్రేమ మనుషుల ప్రేమ అయ్యి ఉండకూడదంటండి. దీన్ని ఏ ప్రేమ అయ్యి ఉండాలి అని అంటే దేవుని ప్రేమ. అమ్మ, మనుషులకు ఒక ప్రేమ, దేవునికి ఒక ప్రేమ ఉంటుందా? ఉంటుంది. దేవుని ప్రేమని అగాపే అన్నారు. సంఘం ప్రేమ కలిగి ఉండాలి. అది ఏ ప్రేమ అని అంటే అగాపే ప్రేమ, అంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలంట. దేవుని ప్రేమ ఎలా ఉంటుందనంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. నీ పొరుగువని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునిదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని ప్రేమ లక్షణాలు చెప్తున్నాడు. ఎలాంటి లక్షణం అంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడు ప్రేమ ఎలాంటిదనంటే అది కృమ్మరింపబడుతున్నప్పుడు ఏం చూడదంట, చెడ్డవాడు అని చూడదు, మంచివాడని చూడదు, నీతిమంతుడని చూడదు, అనీతిమంతుడని చూడదు. నీతిమంతుడు ఏం చేస్తాడు? ఆయనే నా సంగీతము అని పాడుతాడు. అనీతిమంతుడు ఏం చేస్తాడు? దేవుడు లేదు, దెయ్యం లేదు అని అంటాడా లేదా? దేవుని దుర్భాషలు కూడా ఆడుతారు వాళ్ళు. అప్పుడు అలాంటి దుర్భాషలు ఆడేవాడిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే నీతిమంతుడని లేదు, అనీతిమంతుడని లేదు, చెడ్డవాడిని లేదు, మంచివాడిని లేదు, ప్రేమనిస్తాడే తప్ప ప్రేమని వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదు అనేది ఉండదు. అందుకని సంఘానికి ఏ ప్రేమ కావాలని చెప్పాడనంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అనే మాటను చెప్పకుండా మీరు సహోదరు ప్రేమను దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నారు. దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవడం అంటే ఇలాగా, మీ ఇంటి పేరు ఏంటి బ్రదరు? వడ్డదా? మాది కూడా వడ్డదే. ఇంకెక్కడి నుంచి ఎప్పుడు చూసినా నేను అతను చూసినప్పుడల్లా నవ్వుతూనే ఉంటా. ఎందుకనంటే ఇది ఇంటి పేర్లతో కలిసిన సంబంధం. మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు? మెడికల్ షాపు. నాది కూడా మెడికల్ షాపే. ఇంకెక్కడి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇది వ్యాపారంలో వచ్చిన ప్రేమ. అలాగే మనం అన్నీ కూడా ఏవో సంబంధాలు ఉంటాయి. ఒకవేళ ఏది లేదనుకోండి, మీకు ఒక మాట చెప్పనా, ఈ వ్యాపారస్తులు ఈ ఇంటి పేరోళ్ళు అందరూ ఒక పక్క వచ్చి మాట్లాడుకుంటుంటారు. పాపం ఏ ఇంటి పేరు ఏ వ్యాపారం లేనోడేమో అక్కడి నించొని అందరికి వందనాలండి వందనాలండి అని అంటాడు, కానీ ఎవడు చెప్పడు. అర్థమైందండి? మన ప్రేమ ఎలాంటిదండి? ఏదో ఒక రీజన్ ఉంటేనే కానీ మనం ప్రేమించం. మరి దేవుడి ప్రేమ రీజన్ ఉండదు, క్వాలిటీ చూడదు, అవతల పర్సన్ ఎవరో చూడదు. ఎంత ఎంత ఎలాంటి మనుషులు అంటే మనం అవతల వారిలో ఏ మాత్రం మార్పు వచ్చినా మన ప్రేమ ఆపేస్తాం మనం. అవునండి కాదా? ఏ మాత్రం చిన్న మార్పు వచ్చినా నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను. ఏంటనంటే నిన్నటి వరకు అంతసేపు మాట్లాడుకున్నారు కదా, ఏమైంది అని. నిన్న నన్ను పలకరించలేదు ఏంటి దానికా అంటే అదే కదా దేవుడి ప్రేమ. అసలు దేవుడి ప్రేమే కాదు, కానీ సంఘంలో ఏముండాలి అని అంటున్నాడంటే ఆ ప్రేమ ఉండాలి. మీకు అర్థమైందా? ఏరా అభి ఈ మధ్య బన్నుతో మాట్లాడట్లేదు, నిన్న ఫోన్ చేశానని ఆడు లిఫ్ట్ చేయలేదు నాకు. ఏంటి అదే రీజను?
కానీ దానికి మాట్లాడడం మానేసిన ఉన్నారా లేదా తమ్ముడు? ఉన్నారు. ఉన్నారు కాదు, ఉన్నాను, నేనున్నాను. అంటే మన ప్రేమ దేవుడి ప్రేమ కాదు. కానీ సంఘంలో ఉండాల్సిన ప్రేమ ఏదేనంటే దేవుని ప్రేమ. అప్పుడు ఆ ప్రేమ ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలను ఒకసారి మనం చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అంటే ప్రేమను గూర్చిన ఒక లక్షణం చెప్తున్నాడండి. ఒక సంఘంలో ప్రేమ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఆత్మ సంబంధులుగా బ్రతుకున్నట్లు సహాయము చేయును. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారా? చెప్పారు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 1 నుంచి చదువుదామండి. మీరు తీర్పు తీర్చుకుడి అన్న దగ్గర మీకు ఎవరికైనా రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం గుర్తుందా? అక్కడ ఏమని ఉంటుందనంటే, కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తుడివై ఉన్నావు. ఎందుకు నిరుత్తుడివై ఉన్నావంట? తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయుచు ఎదుటివానికి తీర్పు తీర్చి నీవు బుద్ధి తెచ్చుకొనవా అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, తీర్పు తీర్చేవాడు మొట్టమొదటి తాను ఏమని నేర్చుకుంటాడంట? నేను నీతిమంతుడిని, నేను ఆత్మ సంబంధిని. అర్థమైందమ్మా? మెయిన్ ప్రాబ్లం అది. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారనంటే, తీర్పు తీర్చకండి అని అంటే తీర్పు తీర్చొద్దని కాదు. తర్వాత క్రొత్త నిబంధనలో మళ్ళీ ఏం చెప్పాడనంటే, మీరు తీర్పు తీర్చాలి, ఎందుకనంటే మీరు దేవదూతలకు తీర్పు తీర్చేవారు, భూమి మీద ఎందుకు తీర్చరు అని అంటాడు. అదే 2 నాలుకల్లా మాట్లాడుతున్నాడు అని అంటే 2 నాలుకలు కాదు. ఏంటి దాని అర్థం అని అంటే, తీర్పు తీర్చేటప్పుడు ఒక మనిషి తాను ఏమని అనుకుంటాడనంటే, నా అంత నీతిమంతుడు ఇంకెవడు లేడు, ఎంత పాప ఇలాంటోడు ఏంటి నా ముందు నిలబడ్డాడు అని అనుకుంటాడంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారనంటే, తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చేటప్పుడు నువ్వేమని అనుకుంటావునంటే, నువ్వు ఆత్మ సంబంధం అనుకుంటున్నావు కదా. కానీ నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏంటనంటే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. మీకు విషయం చెప్పనా? తీర్పు తీర్చేటప్పుడు యేసుక్రీస్తు ఏ మాటలు వాడతాడండి? ఎక్కడి నుంచో మాటలు ఏమి ఉండవండి. ఏ మాటలు తెస్తాడు తమ్ముడు? నాయుడు మాటలన్నిటినీ పోగేసి అందులోంచి తెస్తాడండి. ఆ రోజు ఏమన్నావు? అలాంటి వాడు సంఘంలో రాకూడదని నువ్వు అన్నావు కదా, ఇప్పుడు నీ మాటను బట్టే తీర్పు తీరుస్తున్నాను, నీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అంటే తీర్పు తీరుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏమని అనేసుకుంటామనంటే, మనంత ఆత్మ సంబంధం ఇంకెవరు లేరు అని అనుకుంటా ఉంటాను. అవునా? నువ్వు ఆత్మ సంబంధిగా బ్రతికితే నువ్వు చేసే పని మొట్టమొదటి తీర్పు తీర్చడం కాదు. మొదట నీలో ఉన్న ప్రేమ ఏం చేస్తుందనంటే, అవతలవాడు ఆత్మీయంగా బ్రతికినట్లుగా సహాయం చేస్తావు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారనంటే, నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూచిటియాలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పుటియాలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొనుము. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నాడు అని అంటే, మొదట నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతున్నావో లేదో నువ్వు చూసుకో. చూసిన తర్వాత అలాగ చూడడం ప్రారంభించగానే మన మనసాక్షి ఏం చెప్తుంది తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, కొంచెం తగ్గించి మాట్లాడు. వాడు బ్యాంకు దోచాడేమో, కానీ నువ్వు కూడా చాలాసార్లు ఇంట్లో ఏవో చిన్న చిన్న పనులు చేసావు కదా అనగానే మొట్టమొదటి నా గొంతు ఏమవుతుంది అంటే, అని అరుస్తున్న గొంతు కాస్త కొంచెం చిన్నదవుతుంది. కొంచెం మర్యాదగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నేను ఇందులోంచి బయటపడినట్లుగానే ఈ సహోదరుడు కూడా బయటపడితే బాగున్ను అనేటట్లుగా రావాలంటాను. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారనంటే, ఒకటి కంటిలో ఏముందంట? దూలం ఉందంటండి. ఇంకొకటి కంటిలో ఏముందనంటే నలుసు ఉందంటండి. ఈ నలుసున్నోడు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు చూశారనంటే, దూలం ఉన్నోడు చూచి, దూలం కదా ప్రాబ్లము, ఇది తీసుకోకుండా నీ కంట్లో నలుసు ఉంది అని అంటున్నాడు అంటే. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారనంటే, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసి
అప్పుడు ఎదుటివాడిని నీ కంట్లో నలుసుంది అని చెప్పు అనట్లేదండి. ఏమని అంటున్నాడనంటే, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. అంటే నాలో ఉన్న దూలాన్ని నేను ఎందుకు తీసుకోవాలేనంటే, నీలో బోల్డ్ అని తప్పులు ఉన్నాయి అని చెప్పడం కోసం కాదు, నీలో ఉన్న వాటిని సరిచేయడం కోసం. అప్పుడు నీకు తేటగా కనబడుతుంది. ఉదాహరణకు వాక్యం విన్న ఒక స్త్రీ ఏం చేసిందనంటే, మొత్తం నగలన్నీ తీసేసింది. ఏం చేసిందండి? మొత్తం నగలన్నీ తీసేసి దేవుని కుమార్తెలు ఎలాగ తయారవ్వాలో అలా తయారైంది. మంచిదా చెడ్డదా? మంచిది. ఇంకా ఆ రోజు నుంచి ఏం ప్రారంభించిందనంటే, ప్రతి సహోదరి కోసం చూడడం మొదలెట్టింది. ఆవిడ ఎలా తయారవుతుందో చూడు, ఎలాంటివి వేసుకొని వస్తుందో చూడు అన్నం మొదలుపెట్టింది. ఇప్పుడు దేవుడు దేన్ని చూస్తాడు? ఈవిడ తీసేసుకున్న దీన్ని చూస్తాడా? ఈవిడ తీసుకున్న తర్వాత నుంచి ఆవిడ ప్రవర్తన చూస్తాడా? ప్రవర్తన చూస్తాడు. అర్థమైందండి? దాదాపుగా మన అందరిది ఇదే పరిస్థితి. మనం ప్రార్థన చేసుకుని అన్నం తింటుంటాం, మన ముందు ఎవడో ప్రార్థన చేసుకోలేదు అనుకోండి, ఆయన ప్రార్థనే చేసుకోడు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నందుకు సంతోషం. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ బ్రదర్ని వీలైతే నువ్వు కొంచెం సహాయం చేసి మీరు ప్రార్థన చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ప్రేమతో చెప్తే స్వీకరిస్తాడు. అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు అంటే, అందరికీ గాసిప్ చేయడానికే ఇష్టపడతాం తప్ప ఆత్మీయంగా సహాయం చేయడానికి ఇష్టపడం. ఎందుకు? సహాయం చేసేది ఏదండి? ప్రేమ. అది నీలో లేదు. ఆ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఇది. మీకు అర్థమైందా? ప్రేమ ఏం చేస్తుందనంటే ఆత్మీయంగా బ్రతుకున్నట్లుగా చేస్తుంది, తప్పులు ఎంచదు. సామెతల గ్రంథంలో మాట ఉంటుందండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అందరికీ అవుతుంది, ఇది అందరికీ అవుతుంది. కొంచెం ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ శిక్షించదగిన పాపం చేశాడు అయినప్పటికీ కూడా శిక్షిస్తుంది, కానీ దాన్ని టంకేదు. జస్ట్ ఓకే, అక్కడికి ఆపేసేయండి. ఆ బ్రదర్ని ఇబ్బంది పెట్టద్దు. అంటే ఇదంతా ఏంటంటే ప్రేమలో లక్షణాలు అవి. అప్పుడు ఏమీ నీకు కనబడట్లా, నీలో ఏమి లేనట్టుగా ఉంది, ఎంతసేపు ఇలా అంటున్నావు. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి యేసుక్రీస్తు వారు? లోపాలు చెప్తున్నాడా, లేకపోతే ఏదైనా ఒక విషయం లేదు అని చెప్తున్నాడా? ఒక విషయం లేదని చెప్తున్నాడు. ఏంటది? ప్రేమ. సంఘంలో ప్రేమ ఎలాగుంటుంది, ఉంటే ఎలాగుంటుంది అని అన్నాం కదా. ఒక ఆత్మీయంగా బ్రతుకుతున్న వ్యక్తి ఇంకో వ్యక్తిని ఆత్మీయంగా బ్రతుకున్నట్లుగా ప్రోత్సహిస్తాడు. మోషే, ఎప్పుడైనా నువ్వు ప్రార్థన రాకుండా ఇంటి దగ్గర ఉండిపోవు అనుకో, వెంటనే ఎవడు ఫోన్ చేస్తాడు రా నీకు? సతీష్ ఫోన్ చేస్తాడు కదా. దేనికి? అది ప్రేమ లక్షణం. అర్థమైందండి? ఒక ఆత్మీయంగా బ్రతుకుతున్న వ్యక్తి ఇంకో వ్యక్తిని ఆత్మీయంగా బ్రతుకున్నట్లుగా ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సహించడం అనే లక్షణం ఎక్కడ ఉంటుందనంటే ప్రేమలో ఉంటుంది. తర్వాత కొలస్సీలకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాలను ఒకసారి మనం చూద్దాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగను మీరు క్షమించుడి. అంటే ప్రభు ఇక్కడ ఏం చెప్పారు అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమించండి అని అన్నాడు కదా. ఇక్కడ కూడా ఏమంటున్నాడు అంటే, సహోదరులను క్షమించుటకు సిద్ధంగా ఉండాలి. ఈ క్షమాపణ అనేది దేని గురించి చెప్తున్నాడు? వెళ్తూ కాలు తగిలి వెళ్ళింది ఎనోజ్ గారికి, సారీ అండి అన్నాను. ఏం చేస్తారండి బ్రదర్? క్షమించేస్తారు. ఆ క్షమాపణ గురించి చెప్పట్లా, దేని గురించి చెప్తున్నాడండి? ఎవడైనాను ఒకవేళ హాని చేస్తే, హాని ఎందుకు చేస్తాడు? హాని జరుగుతుందా తమ్ముడు? సహోదరులు ఎవరైనా హాని చేస్తారండి? భయంకరంగా ప్రవర్తించిన సహోదరులు, భయంకరంగా ప్రవర్తించిన సభ్యులు ఉన్నారండి. అప్పుడు ఇప్పుడే కాదు, అన్ని కాలాల్లోనూ ఉన్నారు. అప్పుడు సంఘంలో ఒక సహోదరుడు ఇంకో సహోదరుడికి ఏం చేశాడు అనంటే హాని చేశాడు అంటాడు.
అప్పుడు ఇక్కడ రాయబడుతున్న విషయం ఏమిటనంటే, ఎవడైనను తనకు హాని చేసినను ఒకడు అనుకుని ఎళ్ళ వెంటనే ఏం చేస్తాం? పేపర్ తీసుకొని ప్లాన్ వేస్తాం. ఏంటనంటే, ఇప్పుడు ఈడు దెబ్బ కొట్టాడు, మరలా నా టైం వస్తుంది, నేను కొట్టపోతానా అనేటట్లుగా. ఎలా అయితే ఈడు దెబ్బ పడుతుంది అని ప్లాన్ వేస్తామా లేదా? సంఘంలో ప్రేమ లేకపోతే అలాంటి వైట్ పేపరు స్కెచ్లు ఉంటాయంటండి. మరి ప్రేమ ఉంటే ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించండి. ఎలాగూ క్షమించాలంట? క్షమించడానికి ఒక కొలత ఉండాలి కదా ఖచ్చితంగా. అప్పుడు పేతురు వచ్చేమన్నాడు అంటే యేసుక్రీస్తు దగ్గరికి, ఎలా క్షమించాలి మేము అని అడిగాడు. యాక్చువల్గా ధర్మశాస్త్రంలో అంటే పాత నిబంధన ప్రకారం 3 సార్లు క్షమిస్తే అది సరిపోయినట్టు. కానీ ధర్మశాస్త్రం కన్నా ఎక్కువగా ఉండాలి కదా. అందుకని పేతురు వచ్చేమన్నాడు అంటే 7 సార్లు క్షమిస్తాను నేను, ఓకేనా అని అడిగాడు. అప్పుడు ఏమని కోరుకున్నాడు? సూపర్ నువ్వు అని అంటాడు అనుకున్నాడు యేసుక్రీస్తు వారు. కానీ యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదనంటే ఏం చెప్పాడనంటే 77 మార్లు మట్టుకు క్షమించాలి అని అన్నాడు. మాకు వాక్యం నేర్పించిన సహోదరులు ఏం చెప్పారనంటే 70x7 అంటే 490 సార్లు క్షమించాలి అని యేసుక్రీస్తు చెప్పాడని. అంటే దాని అర్థం ఎన్నిసార్లు క్షమించమని దాని అర్థం కాదు. ప్రేమ ఉంటే క్షమాపణ గిన్నె నిండి పొర్లుతున్నట్లుగా ఉంటుంది. కౌంటింగ్ ఉండదు. కౌంటింగ్ ఉంటుందా? అమ్మ ఇంకాడు ఇది మామూలుగా బయట కదా చేస్తున్నాడు, ఇంకా లేదు, సరే అయితే ఇప్పుడు ఎన్నిసార్లు అయితే తుడుతావమ్మా నువ్వు? ఇదిగో అన్నీ తుడిచేసి స్నానం చేశాను, ఇంకెళ్తే మాత్రం బాగోదని అంటావా? దర్శనంతో ఏమంటావమ్మా? ఏమను? ఆడు వెళ్తున్న ప్రతిసారి కడగాల్సిందే, వెళ్తున్న ప్రతిసారి తుడవాల్సిందే. ఎందుకునంటే వాడు లెక్కలేనన్ని తప్పులు చేస్తాడు, ఆడిష్టం అది, వాడికి చేత కాలేదు. అప్పుడు మొదటిది ఏం చేయాలనంటే ఆత్మీయంగా బ్రతకడం నేర్పించు. బిడ్డ గురించి కాదు, మన గురించి చెప్తున్నా. మనలో ఒకవేళ అలాంటి తప్పులు చేసేవాళ్ళు ఉంటే ఆత్మీయంగా బ్రతకడం నేర్పించు ముందు. తర్వాత రెండోది, కొంతమంది ఇంకా పాత స్వభావాన్ని కలిగి ఉండి వాళ్ళు ఏం చేస్తారనంటే హాని చేస్తారు కొన్నిసార్లు. అప్పుడు హాని చేసినప్పటికీ కూడా ఏం చేయమంటున్నాడు అంటే ఒకరినొకరు క్షమించుకోండి. ఎలా క్షమించాలి? యేసుక్రీస్తు స్కేల్ అంటండి. యేసుక్రీస్తు ఎంత స్కేల్ తెలుసండి? ఎవడో వచ్చి కొడుతున్నాడు, ఎవడో వచ్చి పకాలను నవ్వుతున్నాడు యేసుక్రీస్తుని చూచి. అప్పుడు పక్కనున్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అది. ప్రభువా, నిన్ను అంత దోషణ మాట్లాడుతుంటే నువ్వు అలా ఊరుకుంటున్నావేంటి? నువ్వు దిగి మమ్మల్ని కూడా దించు, వాళ్ళు పని పడదాం అని అంటున్నారండి. యేసుక్రీస్తు ఏమంటున్నాడండి? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, క్షమించేసే. అమ్మ బిడ్డను చూచి అన్నట్టుగా అన్నాడా లేదా? బిడ్డనే ఆ మాట అంటాం మనం. ఏమంటామండి? ఎందుకు అలా కొడతావు, ఆడికి ఏం తెలుసు అని అంటామా లేదా? యేసుక్రీస్తు వారు అలాంటి మాట మాట్లాడారండి. ఏ మాట అనంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, మరి ఎన్నిసార్లు క్షమిస్తావు? సమాప్తం అయిపోయింది అన్నంత వరకు క్షమిస్తూనే ఉంటా. యేసుక్రీస్తు డైలాగ్ అది. ఎందుకనంటే ఆయన ఎలాంటి వాడు అనంటే సంపూర్ణంగా క్షమిస్తాడు. అమ్మ నువ్వు వాళ్ళు మొన్న ఏం చేశారో నీకు తెలిస్తే నేను మారిపోయినట్టుగా నువ్వు మారిపోతావు అని అంటానే తప్ప సంపూర్ణత అనేది మన దగ్గర లేదండి. ఎందుకనంటే మన దగ్గర ఏముందనంటే జ్ఞానం ఉంది. మన దగ్గర ఏముంది? మెమరీ కార్డు ఉంది. ఎంత మెమరీ కార్డు? ఇప్పుడు ఎంత మెమరీ ఉంది కదా, ఈ మెమరీ అంతా ఏముందండి? జ్ఞానం. ఈ జ్ఞానం ఏం చెప్తుందండి? ఏం చెప్తుందనంటే వాడు మన ఇంటోళ్ళని ఒకసారి తిట్టాడు, ఆడి పేరుని రెడ్ మార్కులో ఉంచు. ఎక్కడ రాసుకోడు, ఈ జ్ఞానంలో రాసుకుంటాడు దాన్ని. ఎవరూ చెప్పరు అడికి, అమ్మ చెప్పదు, నాన్న చెప్పదు, కానీ వాడి జ్ఞానాన్ని ఉద్దేశించి ఒకటి రాసుకుంటాడు, రెడ్ పేరు. అమ్మ అత్తగారిని గ్రీన్ కలర్లో ఉందా, రెడ్ కలర్లో ఉందా? కోడళ్ళు రెడ్ కలర్లో ఉంది కదా, ఉందా? లేదు. అబద్ధమా నిజమా? సరే మీ ఇష్టం. పేపర్ మీద అయితే ఏ కలరు నేను చెప్పగలుగుతాను, కానీ మీ మొహాలు చూస్తుంటే
రెడ్ కలర్ ఏమో అని చిన్న డౌట్ సరే సరదాగా అన్నాను. ఇప్పుడు ఈ రెడ్ గ్రీన్ అనేది ఎక్కడ ఉంటుందండి? మీ జ్ఞానంలో ఉంటుంది. మనకు జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానంలో ఉంటుంది. ఎన్ని విషయాలు మర్చిపోతుంటాం కదా, కానీ ఈ జ్ఞానం ఈ విషయాలను మర్చిపోదు. ఈ విషయాలు మర్చిపోదు. అయితే సంఘంలో ఎలా ఉండాలని అంటున్నాడనంటే, ఒకసారి ఆ మాట చదివితే మనందరికీ మనం ఎంత తప్పిదంలో ఉన్నామో తెలుస్తుందండి. రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాను. పౌలు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు అంటండి. దేనికోసం? ఒక సంఘం కోసం. ఒక సంఘం కోసం మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు అంటండి. దేనికేనంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. అంటే ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు దేనికోసం ప్రార్థన చేస్తున్నాను అని. ఆ చెప్పే అన్ని విషయాలు అయిన తర్వాత మీరు దేవుని సంపూర్ణతను సాధించినట్లుగా మీరు ఏం చేయాలంట? సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు ఏం చేయాలంట? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. దేనికయ్యా నువ్వు ప్రార్థన చేస్తుంది మోకాళ్ళు వేసి అని అంటే, ఈ జ్ఞానం ఏం చెప్తుంది అంటే మెడ వంచనివ్వదండి. నీ ఇంటి పేరేంటి, నీ కులం ఏంటి, నువ్వు అసలు వాళ్ళ ముందు నువ్వు నిలవబడ్డవేంటి, లేకపోతే ఒక్కోసారి భార్యలు కానీ ఒక్కోసారి భర్తలు కానీ ఏం చెప్తారనంటే, నువ్వు క్రిందటి సంవత్సరం ఆవిడ ఎలా ప్రవర్తించిందో మర్చిపోయావా? లేకపోతే కిందటిసారి కూడా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేవు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఈ విషయం ఒకవేళ నువ్వు మర్చిపోతే సాటి అయిన సహాయంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారనంటే దాన్ని జ్ఞాపకం చేసి ఆడి ముందు పెడతారనమాట, ఆమె ముందు పెడతారనమాట. అప్పుడు ఈ జ్ఞానం ఏం చెప్తుంది అంటే, నువ్వు వంగడానికి వీలు లేదు అని చెప్తుందని, నువ్వు తల వంచడానికి వీలు లేదు అని చెప్తుందని, నువ్వు క్షమించడానికి కుదరదు అని చెప్తుందని. అప్పుడు కూడా క్షమించాలంటే ఏం కావాలి? జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ కావాలి. అంటే ఈ జ్ఞానం ఏం చెప్తుంది అంటే సమలక్ష చెప్తుంది. ఈ జ్ఞానం ఏం చెప్తుంది అంటే చాలా నేర్పిస్తుంది. ఇప్పుడు కూడా ఒక మనిషి క్షమించడానికి సిద్ధపడాలంటే ఏం కావాలి? అదండి క్రీస్తు ప్రేమ. జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమ ఎప్పుడైతే అది అందరికీ వచ్చేదంటండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టు శక్తి కలిగి ఉండాలంటండి. శక్తి ఉండాలంటే దానికి అర్థమైందండి. నాకు ఒక భార్య భర్తల కూడికి వెళ్ళానండి. అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు నాకు. జీవన్ గారు ఓ మంచి మాట చెప్పారండి. ఏం చెప్పారనంటే, భార్య భర్తలు గొడవ పడినప్పుడు ఎవరు ముందు క్షమాపణ చెప్పుకోవాలి అని. అప్పుడు కొంతమంది మామూలు భార్య భర్తల కూడికంటే తెలుసు కదా, కొంచెం ఈ అందరూ చమత్కారంగా మాట్లాడుతుంటారు. అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత నేను పెళ్లి కాని వాళ్ళందరినీ వెనకాతలు కూర్చోబెట్టారండి. ఏం చెప్తాడా అని నేను వినబోతున్నాను. అంటే నోటి మాటతో అందరూ చెప్పొచ్చు, వాక్యంతో చెప్పాలి కదా. అప్పుడు మంచి వాక్యం తీయించాడండి ఆయన. ఏంటనంటే, పేతురు రాసిన పత్రికను తీసి పురుషులతో వాక్యం ఓ మాట చెప్తుందండి. ఏంటనంటే, జీవమని కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారని గుర్తెరిగి స్త్రీ బలహీనమైన ఘట్టమైన ఎరిగి వారితో జ్ఞానంతో కాపురం చేయండి అని. అప్పుడు బలహీనత అంటే అర్థం ఏంటి? శక్తి లేనివారు అని. శక్తి లేనివారు ఏం చేస్తారనంటే జ్ఞానంతో ఆలోచిస్తారు. అందుకని స్త్రీలు ఎక్కువ దేన్ని ఉపయోగిస్తారంటే జ్ఞానం ఉపయోగిస్తారు. అందుకని మీరు దేన్ని తెలుసుకోలేకపోతారు? క్రీస్తు ప్రేమ మీకు తెలీదు. క్రీస్తు ప్రేమ తెలిస్తే ఎస్తేరు ఏం చేయగలుగుతావు? ఒకరోజు భర్త ముందుకు నిలబడి అకారణంగా కాదు, ఒక కారణంగా మీ వారిని నువ్వేమని పిలుస్తావో, చిన్నుయో బుజ్జో ఏదో ఉంటుంది కదా, ఐఎమ్ సారీ చిన్ను అని అన్నావా ఎప్పుడైనా? అనగలవా అసలు? అంటే 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 ఓకే, కానీ అన్నావా అనే మాటే కొంతమంది స్త్రీలు అసలు
ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేరు. అసలు అది ఎలాగొద్ది, కాలుస్తే నవ్విగలుగుతాను, కాలుస్తే ఇంకోలా కలిసిపోతానేమో తప్ప నేను సమస్య లేదు అని అంటది. ఆ సమస్య లేదనేది ఎక్కడుందో తెలుసా? మీ జ్ఞానంలో ఉంది. అప్పుడు ఈ ప్రేమ ఏం చెప్తుందనంటే క్రీస్తు ప్రేమ తెలుసుకోవడానికి శక్తి కలిగి ఉండాలంటాడు. ఆ శక్తి ఎవరిలో ఉంటుంది? ఒక్క ఇంచు ఒక్క గ్రాము పురుషులకి ఎక్కువ ఉంటుందంట. అందుకనే వాళ్ళు రాగలుగుతారు, వాళ్ళు క్షమాపణ కూడా అడగగలుగుతారు. ఇది భార్య భర్తలలో. అయితే ఇప్పుడు ఇదే పురుషుడు సంఘంలో సహోదరుల మధ్యన వచ్చింది. అది ఎలాంటి సహోదరుల మధ్యన? నేను నాయుడికి హాని చేశాను, కీడు చేశాను, అది తెలిసిపోయింది ఆయనకి. ఇప్పుడు రాగలుగుతావు నాయుడు, ఇప్పుడు వందనాలని అని చెప్పగలుగుతాడా? ఏం చేస్తే చెప్పగలుగుతాడు? ఏం చేస్తే చెప్పగలుగుతాడు తెలుసండి? యేసుక్రీస్తు వారు ఒకరోజు సిలువ వేయడానికి అప్పగించేశారు కదా. ఇద్దరే వెళ్ళారు. ఎవరిద్దరు? యేసుక్రీస్తుతో పాటు మిగతా వాళ్ళందరూ పారిపోయారు. యోహాన్ వెళ్ళాడు, యోహాన్ చేయి పట్టుకొని పేతురు వెళ్ళాడు. అందరూ అక్కడ కట్టేసి ఉన్నాడేమో యేసుక్రీస్తు వారు. ఆ కట్టేసి ఉన్నవాడిని అందరూ కూడా ఏవేవో మాట్లాడుతున్నారు. ఒక్కడు కూడా ఆయన ఎందుకు అలా చేస్తున్నారండి అని ఆయన తరపు మాట్లాడడానికి అక్కడ ఎవరు లేరు. ఇద్దరే ఉన్నారు. ఎవరు అంటే యోహాను, పేతురు. యోహాన్ చాలా చిన్నోడు. పేతురుని చూసి ఎవరో వెంటనే ఏమన్నారు అంటే, నువ్వు ఆయన తాలూకే కదా అని అన్నారు. అన్న వెంటనే నాకు తెలీదు అన్నాడు. మళ్ళీ ఇంకొంచెం సేపటికి నువ్వు ఆయన తాలూకే నాకు తెలుసు అని అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలీదు అని అనేసాడు. మళ్ళీ ఇంకోసారి కూడా నువ్వు ఆయన తాలూకా అని నాకు ఖచ్చితంగా తెలుసు అని అన్నప్పుడు అసలు అతను మొక్కాన్ని చూడలేదు, అతనితో నేను భోజనం చేయలేదు, అతను ఎవరో నాకు తెలీదు అనేసాడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. గుర్తుంటాయా గుర్తుండవా? గుర్తున్నాయి కదా. పేతురు వచ్చాడు. అక్కడ పేతురు మాట్లాడడానికి సంకోచించి ఉంటాడా? సంకోచిస్తాడు. ఎందుకంటే జ్ఞానం ఉంది కదా. ఈ జ్ఞానంలో ఆ మెమరీ ఉంది. యేసుక్రీస్తు ఏమంటాడండి? యేసుక్రీస్తు పేతురుని చూచి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అసలు ఆ మాట ఎవరినైనా అడగగలుగుతాడు, కానీ పేతురుని అడగగలుగుతాడా? ఎందుకంటే ఏమనేసాడు? అసలు నువ్వెవరో నాకు తెలియదు అనేసాడు. కానీ అలాంటి వాడిని కూడా మళ్ళా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నాను అన్నాడు. మళ్ళీ కొంచెం సేపు అయిపోయాక పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నీకు తెలుసు కదా ప్రభు నేను ఎంత ప్రేమిస్తాను. చాలా బాగా తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారనంటే మూడోసారి మళ్ళీ పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే పేతురు చిరాకు పడిపోయి, ఎన్నిసార్లు చెప్పాలి, ఆల్రెడీ ప్రేమిస్తున్నానని చెప్పాను కదా. అంటే నా ఉద్దేశం ఏంటనంటే ఒక్కసారి ముఖం చెడితే మనం కనీసం పలకరించం కూడా. కానీ యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదనంటే అసలు ఆ బౌండరీ లేదు, దానికి ఆ గీత అనేది లేదు. ఇది చేశాడు కాబట్టి నేను ఇలాగా అనేది లేదు ఆయనకి. ఇప్పుడు గొప్ప అంటే మన ముందున్న అంటే మన యేసుక్రీస్తులో కడగబడిన తర్వాత మనకేమి ఈజీగా పరలోక రాజ్యం వస్తుందని మీరు అనుకోకండి. మన ముందు నిజంగా చాలా పెద్ద పరుగు పందెమే ఉంది. ఆ పరుగు పందెం ఎలాంటిదనంటే శరీరం అలసిపోయి పరుగు పందెం కాదు, కానీ ఆత్మీయంగా చాలా కష్టమైన విషయాలు ఉన్నాయి మన ముందు. ఎలాంటి విషయాలు అంటే ఎవరో ముఖం చెడిన ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిందటి వారం అలా అవ్వకుండా ఉండాల్సింది, మన ఇద్దరం చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం, నాదేమైనా తప్పుంటే ఐఎమ్ వెరీ సారీ. అసలు ఇవన్నీ పుస్తకాల్లో రాసుకోవడానికి ప్రసంగాలు చేయడానికి బాగుంటాయి, కానీ అసలు మనం చేయగలం అవి? అసలు మనం అవి పాటించగలమా? కానీ ఇప్పుడు ఏమంటున్నాడనంటే బైబిల్లో ఉన్న అద్భుతమైన అంశం ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. యేసుక్రీస్తు వారు నేను సంపూర్ణంగా ప్రేమించాను, సంఘంలో కూడా నాకు అది కావాలి అంటున్నాడు. సంఘంలో కావాలి అంటే అది ఎలా ఉంటుంది? ఇదిగో అది ఆత్మ సంబంధంగా బ్రతుకున్నట్లుగా సహోదరులకు సహాయం చేస్తుంది. అది సహోదరులు ఒకవేళ హాని చేసినప్పటికీ కూడా వారిని క్షమించినట్లుగా నడిపిస్తుంది. ఈ క్షమించేటప్పుడు నా జ్ఞానం అడ్డొస్తుంది. అయితే దీన్ని క్రీస్తు ప్రేమ కప్పేస్తుంది. పక్కన పెట్టు నీ జ్ఞానము, నీ సంగతులన్నీ కూడా. ప్రేమ అనేక పాపములను కప్పును అనేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-17 వచనాలను ఒకసారి చూద్దాం. మనము సహోదరుని
ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణముకు పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ఇక్కడికి ప్రేమ గురించి చెప్పాడు. అయితే ప్రేమకున్న లక్షణాన్ని ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడలు ఎంత మాత్రమును కనికరము చూపను వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చును. అబ్బాయి, ఎంత గొప్ప విషయం అండి. ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉన్నాడు. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, బాగా కొంచెం పర్లేదు అనేటట్లుగా అమౌంట్ ఉంది. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన ఎదుటున్న సహోదరుడు తిండికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనే విషయం తెలిసింది అతనికి. లేమి కలుగుడు చూచి అతని ఎడలు ఎంత మాత్రం కనికరం చూపకపోతే వాడిలో ఏం లేదు. అప్పుడు అలాంటి వారు అందరూ ఒక సంఘంగా ఉంటే ఆ సంఘంలో ఏం లేదు, ప్రేమ ఉండదు. మనం చేసే చిన్న సహాయం కూడా కొన్నిసార్లు చాలా మెరుగైన ప్రేమను చూపిస్తుందని. ఉదాహరణకు కరోనాలో మన సంఘం ఓ 15 మందికి అనుకుంటా, ఓ 15 మందికి లిస్టు రాసుకొని వీళ్ళందరికీ కూడా మనం 500 పంపిద్దాం అని అనుకున్నాను. యాక్చువల్గా నాకు చాలా సిగ్గుగా అనిపించింది అప్పుడు. ఏంటనంటే 500 పంపిస్తే నెలకి వాళ్ళకి ఎంత ఇబ్బంది పడతారు, మనల్ని కొంచెం తక్కువగా అనుకుంటారేమోనండి. కానీ ఈ రోజుకి ఒక 2-3 సహోదరులు వాళ్ళు కలిసిన ప్రతిసారి పక్కనున్న సహోదరులు పిలిచి, బ్రదరు వీళ్ళ సంఘం చాలా సూపర్ అండి, కరోనాలో మాకు 500 పంపించిందండి. నాకు మొదట బ్రదర్ అది చెప్పకండి అని అనేవాడిని. ఎందుకనంటే 500 అనే సంఖ్య నాకు చాలా చిన్నదిగా అనిపించేది. కానీ ఆ సువార్థికుడికి ఆ రోజు అదే భోజనమేమో, ఆ వారం అంతా ఆ భోజనానికి ఉపయోగపడిందేమో, నాకు తెలియదు అది. ఎందుకనంటే అయ్యే 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ చెప్తాడు ఆ బ్రదరు, మళ్ళీ నాతో కూడా కాదు, ఎవరైనా పక్కన వాళ్ళని పిలిచి ఇలా చెప్తాడు సంఘం గురించి. అంటే లేమిలో ఉన్నవాడికి చేసే సహాయం అది నార్మల్ది కాదండి. డబ్బు అనేది యేసుక్రీస్తు ఒక మంచి ముడేసి చెప్పాడండి. ముడేంటి? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ హృదయంలో ప్రేమ లేకపోతే ఆ ధనాన్ని ₹1 కూడా నువ్వు బయటికి ఇవ్వలేవు. ఈ హృదయంలో ప్రేమ ఉందనుకోండి, నువ్వు దాచలేవు, ఇవ్వడానికి నీ చెయ్యి వచ్చేస్తుంది. లేమి లేదు వాడికి, కానీ ఎదుటింటికి వెళ్ళి భోజనం చేసేసేవాడు. అది కుదరదు. వాడు నిజంగా లేమిలో ఉండాలి. సంఘం కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు సంఘందే కదా, ఆయన 1000 అడుగుతున్నాడు కదా ఇచ్చేసేయండి అనకూడదంటండి. ప్రతి పైసా ఓ పిసనారోడు ఎలా ఉంటాడో సంఘంలో ఉండే ట్రెజరర్సు సంఘంలో సహాయం చేయడానికి సిద్ధపడే వాళ్ళు అలాగ ఉండాలంటండి. ఏది? పరీక్ష చేసే విషయంలో. కానీ ఇచ్చే విషయంలో దాతృత్వం కలిగి ఉండాలి. అంటే ఇచ్చే విషయంలో 1కి 2-3 సార్లు ఆలోచించి వీడిది రైటా నిజమా అని ఆలోచించి ఆ తర్వాత ఇచ్చేటప్పుడు మాత్రం ఈ పరీక్షలు చేస్తున్నప్పుడు వీడు ఏమనుకుంటాడనంటే, వీడు ఇచ్చేటట్టుగానే ఉన్నాడు, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడంటే వీడు ఎంత ఇలాగున్నారేంటి అని అనుకోవాలి. కానీ ఇచ్చిన తర్వాత ఈ బ్రదర్స్ ఏంటి ఎంత ఇస్తున్నారు, ఇంతగా ప్రేమిస్తున్నారు, ఇంతగా మా మీద ప్రేమ చూపిస్తున్నారు అని ఉండాలంట. అంటే ఇప్పుడు ఏంటది అంటే దేవుని డబ్బు విషయంలో జాగ్రత్త, తర్వాత సహోదరులు లేమి కలిగి ఉండడంలో మనం చూపిస్తున్న ప్రేమ. అర్థమైందండి? కాబట్టి అంటే ఎవరికోగానో అరుదుగా దొరుకుతాయండి అవి. అంటే సహోదరులు లేమిలో ఉంటే సహాయం చేసే అవకాశాలు అవి దొరికినప్పుడు ఖచ్చితంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, సహోదరులు లేమి కలిగి ఉన్నప్పుడు ప్రేమ ఏం చేస్తుందనంటే సహాయం చేయను. మీకు మాట చెప్తూ మధ్యలో విడిచిపెట్టేశాను. యేసు బోర్డు మీద అగాపే సంఘము అని రాసుకున్నంత మాత్రం నా సంఘం ఎక్కడికి వెళ్దు? పరలోకంకి వెళ్దు. అలాగే బోర్డు మీద క్రీస్తు సంఘం అని రాసుకున్నప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు వారు దాన్ని క్రీస్తు సంఘం అని పిలుస్తాడు అనుకుంటున్నారా? మీదే సంఘం? క్రీస్తు సంఘం ఎక్కడుంది? అదిగో బోర్డు మీద చూసుకో.
యేసుక్రీస్తు ఏమంటాడండి, ఆ బోర్డు గిడ్డు అన్నీ కొట్టుకుపోయి ఆల్రెడీ అదే పంచభూతాలు లయమైపోయి వేనరంతో వెళ్ళినప్పుడు బోర్డు ఉంటుందా? అది ఆల్రెడీ పోద్ది. ఇప్పుడు చెప్పు నువ్వు క్రీస్తు సంఘం అని. అమ్మ ఏంటమ్మా, అప్పుడు నాయన్ని నించోబెట్టావు అనుకోండి, 4 వచనాలు చెప్తాను తీ అని ఎత్తాడండి. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటారండి, వచనాలు నా దగ్గర కుదరదు, ఎలాగో చెప్పు, క్రీస్తు సంఘం నువ్వు ఎలాగో చెప్పు అని అంటాడండి. అమ్మ క్రీస్తు సంఘం ఎలాగని చెప్తావమ్మా అప్పుడు నువ్వు? అసలు ఈ ఆలోచన మనకి ఎప్పుడు రాదేమోనండి. బోర్డు వెళ్ళిపోయింది, వచనాలు లేవు, ఇప్పుడు ఎలా చెప్తామండి? చెప్తున్నాడండి ఆయన, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దాం. మీరు ఒకని ఎడలు ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. అంటే యేసుక్రీస్తు శిష్యులమి, మొట్టమొదటి క్రైస్తవులు అనే పేరు లేదు, ఏమని పిలిచేవారు అని అంటే శిష్యులు అని పిలువబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారనంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటేనే మీరు నా శిష్యులని తెలియబడుతుంది. క్రీస్తు సంఘం అని ఎలా తెలియబడుతుంది? నాయనా నువ్వు ఎలా అయితే ప్రేమించావో భూమి మీద నేను అలా ప్రేమించడానికి ప్రయత్నం చేశాను. దానికి ప్రూఫ్లు ఏం అవసరంలా, మన జీవితం కనిపిస్తుంటుంది అక్కడ. ఇప్పుడు ఇంకేం తప్పించుకోవడానికి ఏం లేదు. అదే అడిగాడు. నేనేమి వాక్యానుసారంగా కాకుండా వాక్యం అవతల చెప్పట్లా. మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయంలో ఏం చెప్పాడనంటే, ఓ సహోదరుడు దిగంబరే మీ ఇంటికి వచ్చాడంట, ఓ సహోదరుడు అన్నం లేకుండా మీ ఇంటికి వచ్చాడంట, ఒక సహోదరుడు హాస్పిటల్లో రోగి అయిపడి ఉన్నాడంట, ఓ సహోదరుడు చెరసాల్లో ఉన్నాడంట. నువ్వు అతను పరామర్శించడానికి వెళ్ళావా? నువ్వు లేబులు ఉన్నోడికి సహాయం చేసావా? ఆకలితో ఉన్నోడికి భోజనం పెట్టావా? దిగంబరంగా ఉన్నోడికి వస్త్రాలు ఇచ్చావా? ఇవన్నీ ఏంటండి? యేసుక్రీస్తు ఎలాగు ప్రేమించాడో అలాగు ప్రేమించుట. అలాగు ప్రేమించకుండా దేవరపిల్లో ఒకే ఒక క్రీస్తు సంఘం ఉందండి, అది మాదే. మొన్న పెయింటింగ్ కూడా వేసాం. ఏంటి వెళ్ళిపో అంటాడు. ఏం లేదండి, అనకాపల్లిలో క్రీస్తు సంఘం. దేన్ని బట్టి? మా దగ్గర పేపర్ మీద లెటర్ హెడ్ కూడా ఉందండి, చించేస్తాడండి. మరి దేన్ని బట్టి? లేదండి మాది పెద్ద బైబిల్ కాలేజ్ ఉందండి. దేన్ని బట్టి? అవన్నీ పోతాయి. మరి దేన్ని బట్టి నువ్వు క్రీస్తు సంఘం నించి ఉంటుంది తీర్పులో? ఒక్కదాన్ని బట్టే. ఏంటనంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ ఇప్పుడు లేదండి, చాలామందిలో చచ్చిపోయింది. కొంతమందిలో అంటే ఇంకా కొంత ఉంది, కానీ కావలసినంత లేదు. ప్రేమించే విషయంలో రోమిలికి రాసిన పత్రికలో మంచి మాట ఉంది. ఏంటది? ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఎవరికి అచ్చి ఉండవద్దు. ఈ లక్షణాలు సంఘంలో ఉంటే ప్రేమించడానికి అవుతుందండి. ఆత్మీయంగా బ్రతికే విషయంలో ఇంకా వేలెత్తి చూపెట్టేటట్టుగా ఉన్నావా? వాళ్ళకి సహాయం చేసేటట్లుగా ఉన్నావా? సమయం అయినా పర్లేదు, స్త్రీలకి మరొక విషయం చెప్తున్నాను. ఆత్మీయంగా బ్రతికే విషయంలో సహాయం చేసేవారిగా ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి. దాదాపుగా అనేక మంది సువార్థికులు దీని గురించి చెప్తున్నారు. ఏంటనంటే ఎక్కువ శాతం మంది స్త్రీలు అలాగ లేరంటండి. అలాగ లేరు. మరి ఎలాగున్నారు? వేలెత్తి చూపెట్టేటట్లుగానే ఉన్నారంటండి. వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న అనుభవాన్ని బట్టి దేం చేస్తున్నారు అని అంటే ఆత్మీయంగా బ్రతికేటట్లుగా సహాయం చేయట్లేదంటండి. మరి ఎలాగున్నారు అని అంటే వారు ఆత్మీయంగా బ్రతకట్లేదు, ఇంకొకరిని ఆత్మీయంగా బ్రతకట్లేదని వేలెత్తి చూపెట్టేటట్లుగానే ఉన్నారంటండి. ఈ విషయం ఇప్పుడు పురుషుల్లో ఎక్కువ పాకుతుందండి. ఎలాగనంటే అగో అల్లా ఊర్లో ఉన్న సహోదరులు ఎలాగున్నారంట, ఈ ఊర్లో ఉన్న సహోదరులు ఎలాగున్నారంట అని సహోదరుల మీద సహోదరులు ఎక్కువ చెప్పుకునే అందులో పడిపోయామండి. అవసరం లేదండి. అది ఆత్మీయంగా బ్రతికేటట్లుగా నీకు ఉపయోగం లేకపోతే ఆ టాపిక్ని ఏదో ఒకలాగా డైవర్ట్ చేసేద్దామండి. అలాగూ మనం సంఘంలో ప్రేమ కలిగి ఉండేటట్లుగా ప్రయత్నం చేద్దాం. అప్పుడు తీర్పు రోజు ఎప్పుడు వస్తుందండి అప్పారావు గారు? మీరు ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అయిపోయాక అప్పుడు వస్తుందా? కాదు, ఈరోజే రావచ్చు. తీర్పు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ వచ్చిన రోజు మాత్రం నిన్ను అడిగే ప్రశ్న మాత్రం తెలుసు. ప్రశ్న ఏంటనంటే ప్రేమ కలిగి ఉన్న సంఘమా, ప్రేమ లేని సంఘమా? అందరూ ప్రేమ కలిగి ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి. నేను కూడా అలా ఉంటాను. అందరికీ వందనాలండి.